How to choose the right surgeon is the most important aspect for a గుడ్ అవుట్కమ్ టు ది పేషెంట్. మీరు ఏ డాక్టర్ని అయితే చూస్ చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకోండి. అంటే మీరు స్పోర్ట్స్ ఇంజరీసే అనుకుంటే ఆ పర్టిక్యులర్ డాక్టరు స్పోర్ట్స్ ఇంజరీస్లో స్పెషలైజేషన్ చేశారా ఎక్స్క్లూజివ్లా, ఆ జాయింట్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్లో ట్రైన్ అయ్యారా. లైక్ నీ జాయింట్ సర్జన్స్ ఉన్నారు, హిప్ జాయింట్ సర్జన్స్ ఉన్నారు, షోల్డర్ జాయింట్ సర్జన్స్ ఉన్నారు, యాంకిల్ జాయింట్ సర్జన్స్ ఉన్నారు. పూర్వము వర్డ్ ఆఫ్ మౌత్ లాగా వెళ్ళేవాళ్ళు. అంటే ఆ సర్జన్ బాగా చేస్తారు అని చెప్పి ఆ పేషెంటే ఇంకో పేషెంట్కి చెప్పడము, అలా క్వాలిటీగా వెళ్ళేది. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ టు డిజిటల్ మీడియా అండ్ దే ఆర్ పెయిడ్ రివ్యూస్ కూడా ఉంటున్నాయి. అలా అని కాకుండా ది క్వాలిటీ ఆఫ్ రివ్యూ, అంటే ఆర్గానిక్ రివ్యూస్ చూడండి. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ మెనీ సర్జన్స్ హూ ఆర్ గుడ్ ఎట్ ది వర్క్, బట్ చాలా కొంతమంది డిజిటల్గా యాక్టివ్గా ఉండలేకపోవచ్చు. పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఎలా ఉందో చూడండి. అవన్నీ చూసిన తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ సర్జరీ సపోర్ట్ కూడా చాలా అప్రోచబుల్గా ఉండాలి. ఎందుకంటే సర్జరీ అయిపోయిన తర్వాత కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ సర్జరీ అయిపోయింది మళ్ళీ సార్ కనపడలేదు, మేము కొన్ని డౌట్స్ ఉండే మాకు, మేము అడగలేకపోయాము. సో ఎవరైతే మీరు అప్రోచబుల్గా ఉంటారో వాళ్ళని చూస్ చేసుకోండి. దే హ్యావ్ మోర్ అవేర్నెస్ ఆఫ్ ద ఇంజరీస్ ఎలా ఉంటాయి, ఇంజరీ ప్రివెన్షన్ కోసము అండ్ ఇంజరీస్ ఎలా అవుతాయి వాళ్ళకి తెలిసి ఉంటుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్రైటీరియా హౌ టు చూస్ యువర్ స్పోర్ట్స్ సర్జన్.